నమస్తే అండి తెలుగు ప్రజలకు. నా పేరు ఎక్స్రే టీవీ వెంకట్. మనం చూసినట్టయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ నందినగర్ నివాసంలో సిట్టు విచారణకు హాజరు కావడం జరిగింది. దీనిపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ఎక్కడ అరెస్ట్ అవుతాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అభిమానులు కావచ్చు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేయడం జరిగింది. వీటన్నిటి నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓయూ మైపల్ యాదవ్ అన్న మనతో పాటు ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, నిన్న చూసుకున్నట్టయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే కేసీఆర్ టచ్ చేస్తున్న విధంగా ఉంది. మొత్తం అల్లర్లు, మొత్తం రోడ్డు మీద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. అసలు కేసీఆర్ అసలు విచారణ తర్వాత ఏంది, అసలు అరెస్ట్ అయ్యే అవకాశాలు త్వరలో ఉన్నాయా? అరెస్ట్ అవుతాడా కాడా పక్కన పెడితే దొంగకే నోరెక్కువ. అవును అంటారు, ఇది కలియుగం కదా. కలియుగంలో మంచోడికి విలువ లేదు, నిజాయితీపరుడికి విలువ లేదు. ఎంత పెద్ద గజ దొంగ అయితే మనకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు. అవునా? గజ దొంగలకు ఉన్నంత ఫాలోవర్స్, దొంగలకు చేయకొట్టినంత, గజ దొంగలకు చేయకొట్టినంత, దోపిడీదారులకు కొట్టినంత నిజాయితీపరుడికి లేదు. ఓకే, సింపుల్ అండి. ఇప్పుడు పిల్లనిచ్చేటప్పుడే అవును కలియుగం గురించి చెప్తున్నా. ఓకే, రైట్. ఈయన మంచోడా, చెడ్డోడా, నిజాయితీపరుడా అని చూడట్లే. వీని దగ్గర ఎంత డబ్బు ఉంది, ఇప్పుడు నా డబ్బు ఎట్లా సంపాదించిన చూడట్లే. డబ్బు ఉందా లేదా, ఎంత భూమి ఉందా అని చూస్తారు, కానీ భూమి ఎట్లా సంపాదించడం చూడరు. చూడట్లే. పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయా అని చూస్తారు, కానీ ఆ బంగ్లాలు ఎట్లా వచ్చినాయని చూడరు. అవును, అంటే కలియుగం యొక్క పరిస్థితి లక్షణం. అవును, కలియుగం యొక్క లక్షణం. లేదంటే అతను అమెరికాలో ఉన్నాడా, లేదంటే జీతం 10 లక్షలు ఉందా, 20 లక్షలు ఉందా అని చూస్తారు, కానీ ఆయన మానసిక పరిస్థితి మంచిగుందా, మంచి మెంటాలిటీయా, మనుషులకు విలువిస్తాడా, మానవ సంబంధాలకు విలువిస్తాడా, సమాజానికి ఉపయోగపడతాడా అని చూడరు. అంతేందుకండి, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇవ్వాలని చూస్తారు. అవును, గవర్నమెంట్ ఎంప్లాయీలో కూడా నిజాయితీ పరుడా అంటే ఇయ్యరు. అవినీతి పరుడికి లంచాలు తీసుకునేటోడికి లంచాలు తీసుకుంటా అంటేనే మేము ఇస్తాం. మరి అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. లంచాలు తీసుకోకపోతే వాడు చేతగానోడు, లంచాలు తీసుకోకపోతే వాడు అసమర్థుడు అని ఇంట్లో కుటుంబ సభ్యులు, అత్తమామలు, భార్యలే అట్లా అన్న తర్వాత అంటే ఈ రకమైన కలియుగం అండి. అవును, ఇంకెట్లా జరుగుతుందంటే, మొన్న ఒక తల్లిని తండ్రిని కూతురు ఒక నర్సు వికారాబాద్ జిల్లాలో ప్రేమించిన వ్యక్తికి పెళ్లి చేయండి అని అడిగింది. వేరే కులము, వేరే అది వద్దమ్మా, వేరే వాళ్ళని చూసుకొని చేసుకొని అన్నారు నార్మల్గా. ఒకవేళ వాళ్ళు అన్నారు, ఒకవేళ వాళ్ళ మాట ఇష్టం లేకపోతే నువ్వు మేజర్ అయినవు, వాళ్ళకి చెప్పకుండా చేయకుండా కూడా నువ్వు ఎటన్నా వారిపోవచ్చు. వినాలా, తల్లిదండ్రుల మాట వినాలి. కానీ ఒక ఆప్షన్ ఏంది, ఎట్లీస్ట్ నువ్వు వారిపోవచ్చు, లేచిపోవచ్చు. కానీ ఒక ఇంజెక్షన్ తీసుకొచ్చి తల్లికి తండ్రికి ఇచ్చి చంపిపడేసిందంటే అంటే ఇది కలియుగం యొక్క లక్షణాలు చెప్తున్నా. ఇంకొక ఆమె కూడా ఇంతకు ముందు మనం చూసినాం, ఆమె కూడా తల్లిని చంపింది. కూతుర్లే తల్లిలను చంపుతారు. ఏందని, ఎందుకు సమాజం ఇట్లా తయారైపోతుంది? భార్యలు భర్తలను చంపుతారు, వేరేవాడితో లింక్ పెట్టుకొని భార్యలే భర్తలను చంపుతారు కొందరు. అంటే ఇది కలియుగం కాబట్టి ఎందుకు ఇది అంతా చెప్తున్నా అంటే, స్టోరీ ఇట్లా వ్యవస్థ నడుస్తుంది. కేసీఆర్ అనే వ్యక్తి ఇగో ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం వాళ్ళే ఒప్పుకున్నారు. ఎట్లా, ఎమ్మెల్యేలో కొనుగొన్నప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఇగో వీళ్ళు 6 మా వాళ్ళు కొనాలని చూసారు, బీజేపీ వాళ్ళు, నేను ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నా అని కేసీఆర్ ఒప్పుకున్నాడు. అవును, ప్రెస్ మీట్ పెట్టి మేమే చేయించామని ఒప్పుకున్నా. ఆ రోజు మాకు అంతా తెలిసింది, కొనాలని చూసారు, మేము అందుకనే రికార్డ్ చేసినామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, ఇంకా చూడినాకట సిట్ విచారణకు ముందు కేటీఆర్ కు దట్టి కడుతున్న బీఆర్ఎస్ నేత జహంగీర్. ఏది జైత్రయాత్ర పోయినట్టు, ఏదో విజయయాత్ర పోయినట్టు సిట్టు ముందుకు పోయేటప్పుడు కూడా ఏందనేది అసలు ఏమనిపిస్తుంది? అసలు ఆయన ఏ కేసులో పోయిండు? ఫోన్ ట్యాపింగ్ కేసులో పోయిండు. ఫోన్ ట్యాపింగ్ అనేది అది టెలిఫోన్ అథారిటీకి సంబంధించి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ మనలాంటి వాళ్ళు కూడా చేసి నన్ను నాగార్జున సాగర్ లో కిడ్నాప్ చేసి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ రోజుల్లో జరుగుతూనే కదా, నాకు అక్కడ ప్లేస్ కు పోయి వాళ్ళకి ఎట్లా తెలిసింది? మైపల్ యాదవ్ కేసీఆర్ ముఖ్యమంత్రి మీద కొట్టే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. చేసి నన్ను కిడ్నాప్ చేసి తన్ని కొట్టి ఒక చెరలో పడి చంపేద్దామని చూసిరంటే. ఆ టైంలో కుమార్ అని మా కరాటే మాస్టర్ ఉండే,
అన్నని ఇట్లా తీసుకెళ్ళిర్రు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియో మొత్తం వైరల్ అయ్యి పోలీసు వాళ్ళకి వైరల్ అయితే అప్పుడు మనం బతికినాం, లేకపోతే అప్పుడే చంపేసి అంటే మరి ఇప్పుడు మీరు సిట్ కూడా మిమ్మల్ని విచారించాలి, మిమ్మల్ని పిలవచ్చు కదా. మరి అందులో మన పేరు ఉందా, చేసిర్రా, ఏం జరిగిందో మనకు తెలియదు. మీకైతే అనుమానం ఉంది, ఫోటో అనుమానం ఉంది అంటే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రా, గాడ వేసిర్రా, లేకపోతే నేను పోయే ప్లేస్కే నాగార్జున సాగర్లో ఆలియా దగ్గర కొత్తపేట అనే గ్రామం ఉంటుంది. అవును, అక్కడ నేను ఎవరింటికైతే భోజనం చేయడానికి పోయినా చుట్టూ పోలీసులు అంటే ఇల్లు చుట్టూ తన్నుకుంటా కొట్టుకుంటా తీసుకుపోయారు. అయితే నేను వన్ ఆఫ్ ద విక్టిమ్ ఆఫ్ కేసీఆర్. అవును, కేసీఆర్ పై తిరుగుబాటు చేశారు, తిరుగుబాటు చేసినాం. అవును, అట్లా నాకు డౌట్ అన్నట్టు, మేము అక్కడికే పోయేది ఎట్లా తెలుసు నాకు. మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా అడిగారు, మళ్ళీ నీ ఫోన్ ట్రేస్ చేస్తే నీ ఫోన్ కలవలేదు, నైట్ 7 ఉన్నావు, అసలు నిన్ను నైటే అరెస్ట్ చేద్దాం అనుకున్నాం, నువ్వు డేలో దొరికినావు, నీ ఫోన్ ట్రేస్ చేస్తే దొరకలేదని నాకు అడిగిరు ప్రశ్నలు. దాన్ని బట్టి నాకేంది నా నంబర్ ట్రేస్ చేసినట్టుగా ట్యాప్ చేసిన అనుమానం ఉంది. అంటే నేనే బాధితుడిని. అవును, ఇట్లా అనేక మంది ఉన్నారు. ఇక్కడ చూద్దాం, ఆదేశాలు ఇచ్చింది మీరేనా, మావోయిస్టుల పేరిట ఫోన్లను ట్యాపింగ్ చేయించారా, ఎన్నికల గెలుపును ఒక ఆయుధంగా మార్చుకున్నారా, రిటైర్ అయిన అధికారులను ఎందుకు కొనసాగించారు, నువ్వే మంచోడు అయితే రిటైర్ అయిన వాళ్ళని ఎందుకు కొనసాగించాలి. ఇక్కడ అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు, ఆల్రెడీ అందులో సీనియర్లు ఉన్నారు. ఆ సీనియర్లకి ఆ పోస్టులు ఇవ్వచ్చు. సీనియర్లకు ప్రమోషన్ ఇవ్వకుండా రిటైర్ అయినోడికి ఇచ్చి నిరుద్యోగులను చంపినోడు దట్టి కట్టుకొని వీర తిలకం దిద్దినట్టు పోతున్నాడు. వ్యాపారులను బెదిరించడం వల్ల ఎన్నికల బాండ్లు వచ్చాయా అంటే ఇలా 1000 కోట్లు బీఆర్ఎస్ కి వచ్చినాయి. అంటే మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రా, బంగారు షాపులను కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళని కానీ, మెడికల్ ఇండస్ట్రీ వాళ్ళని కానీ, ఇంకా ఏదైనా స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళని చేసిరని అడిగారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు మీకు ఎట్లా వచ్చినాయి? అవును, మాజీ సీఎం కేసీఆర్ పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం. నందినగర్లో ఇంట్లో 4.5 గంటల విచారణ. అవసరమైతే మరోసారి విచారిస్తామని సమాచారం. ఆ సమయంలో ఇంట్లోనే కేటీఆర్, లాయర్లకు అనుమతి నో. విచారణ అనంతరం సిట్ చీఫ్ ను కలిసిన దర్యాప్తు బృందం. అన్న ఇప్పుడు కేసీఆర్ నోరిపిండ దీనిపైన? అదే కదా, అన్నిటికీ ఏమో నాకు తెలియదు, గుర్తులేదు, ఇట్లనే అని ఉంటాడు. ఏమో నాకు తెలియదు, గుర్తులేదు, మూడే, వేరేం లేదా. సిట్ ను విచారించేందుకు నందినగర్, కేసీఆర్ విచారించేందుకు నందినగర్ నివాసానికి వెళ్తున్న సిట్ అధికారులు. దేశ చరిత్రలోనే సిట్ ఆఫీస్ కి వెళ్ళలే. అవును, సిట్ ఆఫీస్ సిట్ మొత్తం అధికారులను అందరినీ ఇంటికి పిలిపించుకున్నాడు. ఏంటది మోనార్క్ అన్నట్టు. ఫస్ట్ ఏమో ఫామ్ హౌస్ కి రమ్మన్నాడు. అంటే నాకు 65 ఏళ్ళు ఉన్నాయి అన్నాడు. మరి 65 ఏళ్ళు ఉన్నోడివి సిట్ అధికారులు ఇప్పుడు నాంపల్లి దగ్గర ఉంది. అవును, నీ నందినగర్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్కి వచ్చినోడు నాంపల్లికి పోవడానికి ఎంతసేపు? 15 నిమిషాల పని. పోతే అరెస్ట్ చేతను భయపడ్డా అన్న. సిట్ ఆఫీస్కి పోతే అరెస్ట్ చేతను భయమా లేకపోతే అహంకారమా తెలియదు, కానీ ఇంత అహంకారమా? జనరల్ గా పోలీస్ స్టేషన్ కి రమ్మంటారు, కానీ ఈయననే పోలీస్ స్టేషన్ ఎత్తుకొని వీళ్ళింటికి రావాలి. అది అంటే ఈయన రూల్స్ పెడతాడు కానీ రూల్స్ ఫాలో కాడు. అంటే అహంకారానికి నీకు ఒక మచ్చుతునుగా చెప్తున్నా. అవును, ఇట్లా వీళ్ళది చూస్తే షాక్ అయిపోతావు. కొందరు పేర్లు కేసీఆర్ అరెస్ట్ కాకముందుకే విచారణకే ఇంతగానో జనాలు వచ్చి బయటకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు. జనాలు ఎవరు రాలే, వాళ్ళంతా బానిసలు. అంతేనా? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ద్వారా ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు బెనిఫిట్ అయిన వాళ్ళు ఉంటారు అందులో. బానిసలు తప్ప మరి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఒక్కడు పోలే. అభిమానులు కాదైతే ఒక్క పేదోడు ఉన్నాడు అందులో, ఒక గరీబోడు, కనవాళ్ళే ఒక్క గరీబోడు. నేను వాళ్ళ అభిమానంతో వచ్చారని ఏమనుకుంటాను. ఇప్పుడు అభిమానం కాదు, మన కాదు, ఫోటోలకు ఫోజులు ఇవ్వాలా, వీడియోలలో కనబడాలి అంతే. ఆల్రెడీ ఏమన్నా ఎవరైనా ఏదైనా ఇచ్చి ఉంటారు, అలా తెచ్చుకోవాలి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం టైంలో ఉన్నప్పుడు లేదు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు రాష్ట్రం అంతా సపోర్ట్ చేసింది. ఇలా రాష్ట్రంలో ఒక సాధారణ వ్యక్తులు ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఆట ఆడుతుర్రు. మరి కేసీఆర్ విచారణ చేస్తే వీళ్ళు మరి కేసీఆర్ ధర్నాలు చేయాలి, రాష్ట్రాలు చేయాలి. మరి ఎవరు చేస్తున్నారు? ఎవరికి లేని పట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఒక్కరన్నా పోయిరా? ఎవరు పోలే. రోడ్లు ఆగిపోయినాయా? బస్సులు ఆగిపోయినాయా? ఎందుకంటే ఈయన మీద అందరికి అనుమానం ఉంది కేసీఆర్ మీద. ఇగో ఇక్కడ చూడాల ఫోటోలు, కొడుకు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు. విచారణ అనంతరం ఈయన నమస్కారం పెడుతుండు పబ్లిక్ కి. ఇది చూడు. ఇప్పుడు ఇది మీకు కొన్ని చెప్తా పేర్లు. అధికార సీఎం ఆదేశాలు కింది స్థాయికి ఏ విధంగా చేరుతున్న విషయంపై ఆరాధించినట్లు అనాధికార అక్రమ ఫోన్ ట్యాపింగ్ లో కీలక పాత్ర పోషించిన అప్పటి ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్, ఆయన బృందంలోని ప్రణీత్ రావు,
భుజంగరావు తిరుపతి అన్న ఇచ్చిన వాంగ్మూలంతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ ప్రశ్నించిందని తెలుస్తుంది. అవును, వాళ్ళ మనుషులే ఈయన పెట్టుకున్న వాళ్ళే మాకు మన పెద్దగానే చెప్తే కేసీఆర్ చెప్తే చేసినామని వాళ్ళు చెప్తేనే వీళ్ళు వచ్చారు. వాళ్ళ పేరు చెప్పకపోతే ఎందుకు పిలుస్తారండి? అవునన్నా, ఇప్పుడు హరీష్ రావు వేయండు, కేటీఆర్ వేయండు, ఇప్పుడు సంతోష్ రావు వేయండు, కేసీఆర్, ఈ నలుగురు కూడా ఇప్పుడు సిట్టు ముందుకు హాజరయ్యారు. అవును, అసలు వీళ్ళ వాగ్మూలం తీసుకున్నారు. అసలు ఏమి మరి త్వరలో వీళ్ళ అరెస్టులు ఉంటాయా ఉండవా? అసలు ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకప్పుడు అరెస్ట్ చేయించాడు, కేసీఆర్ అరెస్ట్ చేయించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కక్ష సాధింపులతో కూడా కేసీఆర్ని కానీ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు ఎవరో ఒకరు అరెస్ట్ చేపిస్తే వస్తున్నాయి వార్తలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. నువ్వు అట్లా అనుకుంటున్నావు, కానీ నేనేమంటున్నా అంటే యాక్చువల్గా కక్ష సాధింపు తరపున కాదు, ఇప్పటికే 2 ఏళ్లలో జైల్లో ఉండాలి. ఈ పాటికి ఎప్పుడో అధికారం వచ్చిన నెల రోజులకు 2 నెలలకు స్టార్ట్ కావాలి. ఎవరు ఈ బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ కేసులు. అవును, ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే చెప్పిండు నా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, బండి సంజయ్ది ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, తర్వాత రేవంత్ రెడ్డి చేసిర్రు, పలానా రఘునందన్ రావుది చేసిర్రు అని, ధర్మపురి అరవింద్ చేసిర్రు, అందరు చేసినారు. లాస్ట్ కస్తే కేసీఆర్ గారి కూతురు కవిత గారు కూడా వాళ్ళ భర్తది ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అని చెప్పిర్రు. అంటే ఇప్పుడు కేటీఆర్ కు బావ అవుతాడు, కేసీఆర్ కు అల్లుడు. అంటే అల్లుడు ఫోనే ట్యాప్ చేసిర్రు అంటే వీళ్ళని ఎవరు నమ్మే పరిస్థితి లేదా? ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు మరి కేసీఆర్ యొక్క అల్లుడు ఎందుకు పోలే ధర్నాలకి, రాస్తారోకలకి ఎందుకు పోలే? ఎంత దారుణం అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరితే పువ్వులు చల్లుతున్నారు కేసీఆర్ మీద. మంచిగా చేసినాం అయ్యా ఫోన్ ట్యాపింగ్ అని. గింత దారుణం ఉంటుంది ఎక్కడన్నా? ఫోన్ ట్యాపింగ్ చేసిన వాడికి హారతులు ఇస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ చేసిన వాడికి పూల దండలు వేస్తున్నారు, పూలు చల్లుతున్నారు. అంటే దొంగకే నోరెక్కువ అని కాబోయే సీఎం కేసీఆర్ అంటున్నారు వాళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో. అదే మరి బ్రహ్మం గారు చెప్పిండ్రు, దొంగల రాజ్యం నడుస్తుంది, ఇది కలియుగం అని చెప్పిండు. మరి ఇక డబ్బులున్నాయి, లక్షల కోట్లు, పూలు చల్లిపించుకుంటున్నాడు, సిట్టాధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నాడు. ఇది ఎంతవరకు న్యాయమన్నా? ఇంకా కొందరు ఏమంటారు, కేసీఆర్ అరెస్ట్ చేస్తేనట తెలంగాణ ఆత్మగౌరవాన్ని అరెస్ట్ టచ్ చేసినట్టు, తెలంగాణని అరెస్ట్ చేసినట్టు అని చెప్తారు. తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ అంటారు. తెలంగాణ గౌరవం ఆత్మగౌరవం అయితే కేసీఆర్ మనం ఓడగొట్టకపోవు. అవును, కేసీఆర్ నే కామారెడ్డిలో ఓడగొట్టిరంటే. అవును, కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయిండు, కేసీఆర్ తెలంగాణలో ఓడిపోయిండు. ఇంకా కేసీఆర్ తెలంగాణ ప్రజల కేసీఆర్ మీద లేదు, కేసీఆర్ కు తెలంగాణ ప్రజల మీద లేదు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మీద లేదు. ఎట్లా చెప్తున్నావు అనొచ్చు. ఎంపీ ఎలక్షన్లలో సరే, అసెంబ్లీ ఎలక్షన్లు ఏదో జరిగిపోయింది అనుకుందాం, అవును, ఓడిపోయారు, ఏదో ప్రజలు భ్రమలో ఉన్నారని ఏదో డైవర్ట్ చేస్తారు. మరి తర్వాత ఒక 3-4 నెలల తర్వాత ఎలక్షన్లు జరిగినాయి. ఎంపీ ఎలక్షన్ లో పార్లమెంట్ లో బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి, భారతదేశం మొత్తంలో మొత్తం 545 పైగా సీట్లుంటే వాళ్ళకి ఎన్ని వచ్చినాయి తెలుసా? 0. 545 సీట్లలో 0 వచ్చింది. ఎందుకంటారు? దేశానికి ప్రధానమంత్రి అయితే అనుకున్నోడికి దేశంలో 0, తెలంగాణ రాష్ట్రంలో కూడా 0, 17 ఇట్లలో 0. అవును, అంటే తెలంగాణలో ఇక కేసీఆర్ ను అంటే ఎవడన్నా సీరియస్ గా తీసుకుంటున్నా? కేసీఆర్ మాటలు నమ్మట్లేదా తెలంగాణ ప్రజలు? నమ్మితే 17 సీట్లు ఎట్లా ఓడిపోతే ఒకటి. కనీసం మెదక్ పార్లమెంట్ లో గజ్వేల్ నియోజకవర్గం, సిద్దిపేట నియోజకవర్గం ఉంటది అసెంబ్లీ, ఆయన నివసించే స్థలంలో కూడా ఓడిపోయిందంటే మెదక్ లో. అన్ని డబ్బులు ఉంచుకొని, అన్ని డబ్బులు, లక్షల కోట్లు, వేల కోట్లు పెట్టుకొని కూడా ప్రజలు అనేటోళ్ళ విశ్వాసం కోల్పోయింది. ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ ఒకటి, గ్రూప్ 1 పేపర్లు అమ్ముకోవడం వల్ల ప్రవళిక లాంటి వాళ్ళు చనిపోయినారు, అనేక సార్లు పేపర్ లీకులు, రైతు బంధు లాంటిది 100ల కోట్లు ఉన్నోడికి IAS లకు, IPS లకు, సినిమా క్రికెటర్లకు, ఫిలిం స్టార్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రియల్ ఎస్టేట్ చేసేటోళ్లకు 100ల కోట్లు ఉన్నోడికే రైతు బంధు ఇచ్చిండు అబ్బా. కానీ పేద భూమి లేనోడికి రైతు బంధు లేదు, భూమి లేనోడికి రైతు బీమా లేదు. అంటే ఒక 30-40% పేదోళ్లను ఉసురు పోసుకున్నాడు అంటున్నా. దళిత బంధు అసలు ఒక 4-5 దళితులకు ఇచ్చి ఆ ఊర్లే, మిగతా దళితులు అందరు గ్రూప్ అయ్యలే. బీసీ బంధు అది కొందరికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇయ్యలే. ఇక ఈ రకంగా అనేక రకాల దోపిడీ చేయడం వల్ల కేసీఆర్ కు విశ్వాసం కోల్పోయారు. అట్లాంటి తెలంగాణ ఆత్మగౌరవం అంటారు.
కాబట్టి రేవంత్ రెడ్డి గనక ఈ ఫోన్ ట్యాపింగ్ సీరియస్ గా జరిపించి నిందితులందరినీ అరెస్ట్ చేయకపోతే రేపు కేసీఆర్ కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పడుతుంది. కేసీఆర్ కి ఎట్లయితే కర్రు కాల్చి వాత పెట్టిర్రో తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి కూడా పెడతారు. ఎందుకంటే అందరికి డౌట్ వస్తుంది, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి నలుగురు ఒకటే అయిపోయిరేమో, ఈవెన్ సంతోష్ రావు వీళ్ళంతా ఒకటే అయిపోయి టైం పాస్ చేద్దాం, మీరు రండి, మీ బలం మీరు పెంచుకోండి, మా బలం మేము పెంచుకుంటాం, మీ ఇద్దరిట్లలో రావాలి, కొత్తగా వచ్చే పార్టీలు ఎవరు రావద్దు అనేది వాళ్ళు ప్లానింగ్ చేసిర్రేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా కేసీఆర్ తిన్నది కక్కియలే. మరి అన్నాడు మిషన్ భగీరథ అన్నారు, భూ కబ్జాలు అన్నారు, ఒక్క కబ్జా కొరనని అరెస్ట్ చేసిరా? మరి రేవంత్ రెడ్డి కుమ్మక్క అయిపోయిండేమో, రేవంత్ రెడ్డి కూడా దోపిడీకి ఎగబడుతుండేమో. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రోహిన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఒక టీం ఏర్పడి, నరసింహారెడ్డి వీళ్ళంతా కోట్లు సంపాదిస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ హయాంలో కూడా ఎమ్మెల్యేలు చాలా మంది కూడా వందల కోట్లు సంపాదించుకున్నారు. అది ప్రెసిడెంట్ చూస్తాను ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూస్తున్నారు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ. ఇప్పుడు ఎమ్మెల్యేలలో మీకు నచ్చిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారా? మంచిగా పరిపాలన నియోజకవర్గం నాకు రాజగోపాల్ రెడ్డి అంటే చాలా ఇష్టము. ఆయన పరిపాలన చాలా ఇష్టం. రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో బెల్ట్ షాపులు పని చేయించిండు, వైన్సులు 1 గంట దాకా తెరవద్దు మధ్యాహ్నం వరకు అని ఒక రూల్ తీసుకొచ్చిండు, పర్మిట్ రూమ్ లో 6 గంటల తర్వాతనే తెరవాలని తెచ్చిండు. ఆయన ఒక్కడే నాకు మునుగోడు ఎమ్మెల్యే చాలా, అంటే స్టేట్ లో మీకు కనబడే ఎమ్మెల్యేలో ఉన్నారు కొందరు 10-12 మంది మంచి వాళ్ళు వెళ్తారు. ఫస్ట్ ప్లేస్ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఉంటాడు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటే మీరు అన్నట్టు ఈ కరప్షన్ ఇలాంటి ఏం జరగదు. ఎంత దారుణం అంటే సౌమ్య అని నిజామాబాద్ లో ఎక్సైజ్ కానిస్టేబుల్, అవును, ఆమె గంజాయి వాళ్ళకి అడ్డుపోతే కారు ఎక్కిచ్చారు, ఆమె చనిపోయింది నిమ్స్ లో 10-12 రోజులు ప్రాణాలతో కొట్లాడి. ఇప్పటిదాకా హోమ్ మినిస్టర్ ఉన్న రేవంత్ రెడ్డి స్పందించలే, రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోలే, పరామర్శించలే. అంటే హోమ్ మినిస్టర్ ఆయన దగ్గరే పెట్టుకున్నాడు, విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు, మున్సిపల్ శాఖ ఆయన దగ్గర, ముఖ్యమంత్రి ఆయన దగ్గరనే. అక్కడ సౌమ్య పరిస్థితి అట్లయింది. అంటే ఆమెకు లేదు పూల మాలలు, బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ కేస్తారు. కేసీఆర్ ఎవరన్నా గంజాయి ముట్టని అడ్డుకున్నాడా? అడ్డుకోలే. మరి గంజాయి ముట్టని అడ్డుకున్న సౌమ్య గారికి బీఆర్ఎస్ వాడు ఎవడు మద్దతు లేదు, పూలమాల లేవు, పూలు జల్లలే. అంటే నిజాయితీగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సౌమ్య కంటే కేసీఆర్ కి ఎక్కువ విలువ ఉంది బీఆర్ఎస్ వాళ్ళు. అంటే అంత బానిసత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డికి కూడా ఆమె సౌమ్య మీద ప్రేమ లేదు. అని ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో చాలా మంది కూడా ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు సౌమ్య పరిస్థితి చూసాం. ఫ్యూచర్ లో వాళ్ళకైనా సేఫ్టీగా ఏమన్నా అంటే వాళ్ళకి అడ్డుకున్నట్టు ఆల్రెడీ చాలా మంది ప్రపోజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎవరికైతే లైసెన్స్ గన్నులు ఇవ్వాలి. ఒకటి అసలు గంజాయి లేకుండా చేయాలి, గంజాయి లేకుండా, డ్రగ్స్ లేకుండా ఈ తెలంగాణలోకి రాకుండా అరికట్టాలి. వెపన్స్ ఇస్తూనే అరికట్టాలి. ఎందుకంటే బడా బడా వ్యాపారవేత్తలే గంజాయి డ్రగ్స్ సేల్ చేస్తారు అనేది అందరికి ఉన్న అనుమానాలు. ఒక మాఫియా ఉంది, ఆ మాఫియాను ఉక్కు పాదంతో అణచివేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది. ఒకటి బాన్స్వాడలో కూడా ఒక అమ్మాయి సంగీతాన్ని, అమ్మాయిని అసలు ఆమె బాన్స్వాడ దగ్గరలో ఒక 4 కిలోమీటర్ల దూరంలో గురుకులాల్లో చదువుకుంటది, 8వ తరగతి అమ్మాయి. వాడు ఆటో డ్రైవర్ రెగ్యులర్ గా వచ్చాడట, ఎక్కించుకొని వాడు వెనకాల ఇంకొక మనిషి వచ్చిండట. 6 అమ్మాయిలు ఎక్కించుకొని పోతే వాళ్ళు భయపడి కిడ్నాప్ చేయాలనుకున్నారు, ఏమనుకున్నారు తెలియదు. 5 దుంకిర్రు, 6వ అమ్మాయి కూడా దుంకడానికి పోయిందా వీళ్ళే చంపిరా తెలియదు. అంటే గురుకులాలలో కూడా అమ్మాయిలకు సేఫ్టీ లేదు. కొందరేమో ఫుడ్ పాయిజన్ తో చనిపోతారు, కొందరు ఊరేసుకొని చచ్చిపోతారు. ఇక బాన్స్వాడలో అయితే అమ్మాయి పాపం వచ్చిండు ఎస్కోపెంట్ కార్లా చంపేసిర్రు. అయినా కానీ విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా స్పందించలే. ఈ దురాశ పరుడు, దురాశ దుఃఖానికి చేటు. ఒక ముఖ్యమంత్రి పదవే చేయరాని అసమర్థుడు మళ్ళీ విద్యాశాఖ అవసరమా, హోంశాఖ అవసరమా, మున్సిపల్ శాఖ అవసరమా? ఈయన వల్ల ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు లేవు, విద్యార్థులకు సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు. దయచేసి నేను చెప్తున్నా, 10వ తరగతి వరకు మీ అమ్మాయిల్ని గురుకుల హాస్టల్లో వేయకండి, మీ దగ్గరనే పెంచుకోండి. గురుకులాలలో చాలా దగ్గరలో సేఫ్టీ లేదు, వాళ్ళు మళ్ళీ పెద్దగా అయిన తర్వాత పెళ్లి చేసి పంపిస్తారు. ఎవరు కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి ఆ ప్రిన్సిపల్ కూడా కుర్చీలను వీటిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందట. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసిరేమో గానీ అసలు అక్కడ సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. అనవసరంగా ప్రభుత్వ గురుకులాలు వేయడం వల్ల సంగీత అనే అమ్మాయి చనిపోతే వాళ్ళ అమ్మ నాన్నలతో నేను మాట్లాడినా, బాలు అనేట చెప్పిండు, వాళ్ళ అమ్మ చెప్పింది అన్యాయంగా మా పిల్లలు చనిపోయారు పేదోళ్ళు. మాకు అసలు ఇప్పటిదాకా లక్ష్మీకాంతారావు, ఆ జుక్కల్ ఎమ్మెల్యే,
మరి ఇప్పటిదాకా వాళ్ళని పరామర్శించలేదట. ఈ రాష్ట్రంలో ఉండే రామచంద్రరావు కూడా బీజేపీ అధ్యక్షుడు వెళ్ళలేదు. ఇంకా చాలా మంది ఎవరెవరైతే పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటారో ఎవరు వెళ్ళట్లేదు. దయచేసి కల్వకుంట్ల కవిత గారు కానీ, తీన్మార్ మల్లన్న గాని, రామచంద్రరావు గారు కానీ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి. గురుకులాల్లో సేఫ్టీ అయ్యే విధంగా మనం పోరాటం చేయాలి. వీలైతే ఈ గురుకులాలన్నింటిని రద్దు చేసి వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళ గ్రామాలలోనే 10వ తరగతి వరకు పిల్లలు చదువుకునేటట్టు మనము కృషి చేయాలి. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళని 15 ఏళ్ళు 16 ఏళ్ల వరకు దూరం వేస్తే మళ్ళీ రేపు 2-3 ఏళ్ల తర్వాత పెళ్లిళ్ళు చేస్తాడు. అంటే పెళ్లి చేసి అత్తగారింటికి పంపుతారు, ఇప్పుడేమో గురుకులకు పంపుతారు. పోనా గురుకులాలలో సేఫ్టీ ఉందంటే సేఫ్టీ లేదు, అంత వేయాల్సిన అవసరం లేదు. చదువు కొంత తక్కువ వచ్చినా సరే మీ పిల్లల్ని సేఫ్టీ లేకపోతే గురుకులాల్లో ఉంచకండి. భవిష్యత్తులో ఈ గురుకులాలకు రద్దుకే మనం ప్రయత్నం చేయాలి. 10వ తరగతి వరకు పిల్లలు వాళ్ళ గ్రామాలలోనే, దగ్గర గ్రామాలలోనే అప్ అండ్ డౌన్ చేసుకునేటట్టు, లేదంటే ఇంటికి పోయేటట్టు చేసుకోవాలని నేను వివరంగా చెప్తాను. రైట్, ఇది మనం చూసాం కదా. అయితే కేసీఆర్ సిట్టు ముందుకు హాజరైన తర్వాత మైపాల్ యాదవ్ అన్న సంచలన ఒక అయితే చెప్పడం ఏంటంటే, మైపాల్ యాదవ్ అన్న కూడా కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది, నన్ను కూడా కిడ్నాప్ చేశారు, నాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా మైపాల్ యాదవ్ అన్న చెప్పడం జరుగుతుంది. చూద్దాం మరి చూద్దాం ఈ సిట్టు విచారణలో ఇంకా స్పీడ్ పెంచి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు ఇంకా మరోసారి ఏమైనా విచారిస్తారా, లేదంటే త్వరలో ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే మనం వేచి చూడాలి.